సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో పూర్ణ శర్మ గారు, మరి శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ ఉగాది నుంచి సింహరాశి వారికి అంటే లియో, సో సింహరాశి వారికి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది, దాని గురించి మన టారెట్ కార్డ్ రీడింగ్ ద్వారా తెలియచేయగలరు. చూద్దామండి. వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఎక్సలెంట్ కార్డ్స్ అండి అన్ని. ఏదో ఒకటి రెండు కార్డ్స్ సో బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ మెయిన్ గా లవ్ సక్సెస్ ఉంటుందండి ఈ ఇయర్. సో ఈ కార్డ్ లవ్ సక్సెస్ కి అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ కి అన్నిటికీ చాలా పాజిటివ్ కార్డ్ అండ్ బాగా ఎమోషనల్ గా వీళ్ళ మంచి వాళ్ళు కనెక్ట్ అవుతారు వేరే వాళ్ళకి అండ్ చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది అండ్ వీళ్ళకి కూడా సెలబ్రేషన్స్ కార్డ్ వచ్చిందండి ఇయర్. సో వీళ్ళు ఇయర్ ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకోవడము అంటే మ్యారేజ్ ఫిక్స్ అవడం ఇలాంటివన్నీ అయితే 100% ఖచ్చితంగా అటెండ్ అవుతారు అండ్ వీళ్ళ ఇంట్లో కూడా జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. చాలా బాగుందండి అండ్ మెయిన్ గా ఉమెన్ కి బాగుంటుందండి ఇయర్. ఇది క్వీన్ కార్డ్ వచ్చింది. సో ఉమెన్ బాగా షైన్ అవుతారు ఏ పొజిషన్ లో ఉన్నారు. సో లైక్ జాబ్ లో కానీ ఏదైనా మీడియాలో ఉన్నా సో వీళ్ళు బాగా షైన్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది అండ్ వీళ్ళు ఏదైనా న్యూ ఆపర్చునిటీస్ కోసం కనుక చూస్తుంటే అది కూడా పాజిటివ్ గా ఉంటుందండి. ఏదైనా బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఈ ఇయర్. చాలా మందికి బిజినెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో చెయ్యాలి అనుకుంటే ఈ ఇయర్ వీళ్ళకి బెస్ట్ టైం అని చెప్పొచ్చు అండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మంచి షైన్ కూడా అవుతారు అండ్ బిజినెస్ లో సక్సెస్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి, అంటే కొంచెం ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది, కొన్ని విషయాల్లో ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇలాంటి కార్డ్ మెయిన్ గా ఒకవేళ లవ్ లో ఉన్న వాళ్ళకైతే ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్ గా ఉంటుంది. అండ్ మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, అంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ అది ఎలా ఉంటుందో ఏంటో, అసలు మనకి లాభం వస్తుందా రాదా అని భయపడుతూ ఉంటారు. మనీ విషయంలో ఎక్కువ భయం కనిపిస్తుంది వీళ్ళకి. సో ఏవి కాదు బట్ అన్నెసరీగా భయపడుతూ ఉంటారు. సో దాని నుంచి కొంచెం బయటికి రావాలి. ఇంకా రెస్ట్ అంతా వీళ్ళకి బాగుందండి. అంటే ఒకటి రెండు విషయాల మినహా ఆల్మోస్ట్ అన్ని బెస్ట్ పాసిబుల్ వేస్ ఉన్నాయండి. అండ్ న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి మ్యాచెస్ వస్తాయి వీళ్ళకి, ప్రపోజల్స్ బాగున్నాయి అండ్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఈస్ గుడ్ అండి. కానీ బట్ కొన్ని విషయాల్లో వీళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి అండ్ హెల్త్ వైజ్ కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్ గా ఉంటుంది. ఏదైనా వీళ్ళకి వచ్చేదాన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్సే, బట్ అది కూడా వీళ్ళు దాన్ని కూడా కొంచెం భయపడుతూ ఉంటారు. చిన్న ఇష్యూస్ ని కూడా ఏదో పెద్దగా ఇది పెద్దదైపోతుందేమో ఏదైనా అవుతుందేమో అన్న భయంలో ఉంటారు. బట్ అలాంటిది ఏమీ ఉండదు. సో బెస్ట్ గా ఉందని చెప్పొచ్చు అండి. సో అండ్ అదేవిధంగా ఇంకో విషయం కూడా చెప్పండి, ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎప్పటి నుంచో అబ్రాడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి అంటే కెరీర్ ఆపర్చునిటీస్ కి సంబంధించి బెస్ట్ పాజిటివ్ చాలా బాగుందండి. కెరియర్ న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. సో ఈ కార్డ్ మనకి న్యూ బిగినింగ్. అవునవును, అర్థమవుతుంది కార్డ్ చూస్తే అర్థమవుతుంది సింబాలిక్ గా. సో ఇది వీళ్ళకి కెరియర్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కార్డ్ వచ్చిందంటే కెరియర్ లో కూడా కొత్త ఆపర్చునిటీస్ షూర్ గా వీళ్ళకి వస్తాయి అండ్ అది కూడా వీళ్ళకి మంచి సక్సెస్ అవుతారండి. ఆపర్చునిటీస్ తీసుకున్నా వీళ్ళు మంచి సక్సెస్ అవుతారు అండ్ ఫైనాన్సెస్ కూడా బాగుంటాయండి వీళ్ళకి ఇయర్. ఫైనాన్షియల్ గా బాగుంటుంది. ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్ గా అయితే వీళ్ళకి ఈ ఇయర్ బెస్ట్ అని చెప్పొచ్చు అండి. వీళ్ళకి కూడా చాలా బాగుంది. సో మొత్తానికి ఈ కొత్త నూతన సంవత్సరం ఉగాది నుంచి సింహరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ 98% వరకు మంచి ద బెస్ట్ పాసిబుల్ బేస్, మంచి అనుకూల వాతావరణం ఉంది. ఒకటి రెండు సందర్భాల్లో కొంత జాగ్రత్తగా అయితే ఉండాలంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మెయిన్ గా అనవసరమైన థింకింగ్ అవసరం ఉండకూడదు వీళ్ళకి. ఎక్కువ ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది, అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ గా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ శర్మ గారు. థ్యాంక్ యూ.